రావణుడికి 10 తలలు కలిగి ఉండడం వల్ల దశకంఠుడు అయ్యాడు. ఇలా ఓ వ్యక్తి 10 తలలు కలిగి ఉండటం సాధ్యమేనా? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదమ్మా, అన్నీ సాధించవచ్చు. ఈ మధ్య మనం వార్తాపత్రికలో చదివాం, కొద్ది కాలం క్రితం, మరీ ఈ మధ్య అంటే రోజుల క్రితం కాదు, 11 ఏళ్ల పిల్ల 2 కాళ్ళు కాకుండా 1 కాలు మాత్రమే కలిగి ఉండి హిమాలయ పర్వతాలు అధిరోహించినట్టుగా మనం వార్తాపత్రికలో చదివాం. అనేక రకాలు ఈ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవాడే ఆ హిమాలయ పర్వతాలకు నడిచి వెళ్ళలేకపోతున్నాడు. అటువంటిది పట్టుదల కలిగి ఈ పని తప్పక నేను సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ పిల్ల చేయగలిగింది. 11 ఏళ్ల పిల్ల, ఒక స్త్రీ చేసింది. కనుక అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తున్నాము, 2 తలలతో కలిగారని, 3 కళ్ళతో కలిగారని హాస్పిటల్స్లో, పేపర్లో, న్యూస్ పేపర్లో పడుతున్నాయి మనకు. ఆ కాలం నాడు దశకంఠుడు ఇలా కలుగుతాడా అంటే, దశకంఠుడు జన్మించినప్పుడే 10 తలలతో జన్మించాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. రావణ జననాన్ని చెప్పినటువంటి వాల్మీకి 10 తలలతో పుట్టాడు అనే చెప్పాడు. వాల్మీకి చెప్పిందే సత్యము అంటానికి కారణం ఏమిటయ్యా, ఎలా చెప్పగలుగుతామంటే, నీవు రామాయణాన్ని రచించవయ్యా, ఎక్కడ ఏ విషయం ఎలా జరిగిందో నీకు నీ కళ్ళ ఎదురుకుండా కనపడుతుంది, దాన్ని చూచి రచించవయ్యా అని బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చారు. కనుక వాల్మీకి రచించినటువంటి రామాయణం అంతా దర్శనీయమైనదే కానీ ఊహా ప్రపంచం కాదు రామాయణం. అనేక మంది మనకుండేటువంటి అరిషడ్వర్గములు 6 తలలని, మనోబుద్ధి చిత్త అహంకారములు అనే 4 తలలని, అరిషడ్వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఆ 6 ఈ 4 కలిపి 10 తలలుగా అతడిలో ఈ 10 లక్షణాలు ఉన్నాయి అని చెప్పడానికే దశకంఠుడు అన్నారు. కానీ వాస్తవంగా 10 తలలు లేవు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అతడికి 10 తలలు ఉన్నాయి. కావాలి అనుకున్నప్పుడు 10 తలలను పొందుతాడు, అక్కరలేదు అనుకున్నప్పుడు 1 శిరస్సుతోనే ఉంటాడు. అటువంటి శక్తి కూడా భగవంతుడు అతనికి అందించాడు. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి అంటే, అతడు గత జన్మలో చేసినటువంటి తపస్సు వల్ల, ఆ తండ్రి కోరుకున్నటువంటి కోరిక వల్ల ఆ రావణాసురుడు అన్ని తలలతో కలిగాడు. అంతే తప్ప వాటి వెనుక ఆంతర్యము, వేదాంత భావము ఇవన్నీ మన ఊహలే తప్ప వాస్తవానికి అతడికి 10 తలలు ఉన్న మాట సత్యం. అంతేకాదు, ఆ ఈశ్వరుని గురించి యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్క అనువాకానికి నమకంలో 11 అనువాకాలు ఉన్నాయి. ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క శిరస్సుని హోమం చేశాడు. ఆ తలలు తీసి హోమంలో వేశాడు రావణాసురుడు. 10 అనువాకాలకు 10 తలలు వేశాడు అతడు, వేసినట్టుగా చెప్పబడి ఉన్నది. పురాణాలే ఆధారం. పురాణాలు ఇవన్నీ కట్టుకథలు అంటానికి వీల్లేదు. పురాణ ఇతిహాసాభ్యాం వేదం సముపబృంహయేత్ అని చెప్పింది. వేదములే పురాణములుగా ఇతిహాసములుగా అవతరించినాయి అని దాని అర్థం. వేదమును అసత్యం అనేటువంటి వారెవ్వరూ లేరు లోకంలో. వేదమే ఆధారం అన్నిటికీ కూడా. మన ఊపిరి తీసుకుని వదిలేటువంటి విధానం కూడా వేదమే చెప్పింది. ప్రాణాయామము అంటారు దాన్ని. కనుక వేద విహితమైనటువంటివే పురాణములు. పురాణములలో చెప్పబడినటువంటి విషయమే కనుక అతడికి 10 తలలు ఉన్నాయి. 10 తలలతోనే అవతరించాడు. ఆ 10 తలలు కూడా హోమం చేశాడు. మళ్ళీ ఆ ఈశ్వరుని వరం చేత 10 తలలు అతడు పొందాడు.